వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాటా తేల్చాలని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కాతు సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో సాధన దీక్ష నిర్వహించారు. వైశ్యులు పేరుకే అగ్రవర్ణాలుగా సమాజంలో కీర్తింపబడుతున్నారని, కానీ రాజకీయంలో అస్పృశ్యులుగా మిగిలిపోయారని కాతు సత్యనారాయణ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కార్పొరేట్ మార్వాడి వ్యాపారాల వల్ల పేద వైశ్యుల వ్యాపారాలు నిర్వీర్యం అయిపోతున్నాయని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు సత్యనారాయణ గుప్తా. హైకోర్టు తీర్పిచ్చింది. గత ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశారో 3 లక్షల కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుండి, గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిన ఎగ్జామ్స్ కూడా పేపర్ లీక్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం. అదే విధంగా దానికి 60 పోస్టులు యాడ్ చేసి 563 పోస్టులు గ్రూప్ 1 ఇచ్చేసి, ఏదైతే తెలుగు మీడియం ఉందో తెలుగు మీడియంలో అవకతవకలు, అదే మీద తర్వాత వర్టికల్ అని హారిజంటల్ అని ఏదైతే ఉందో హైకోర్టు ఇవాళ మొట్టికాయలు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఒకటే చెప్తా ఉన్నాను, ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇటు రాజకీయాలు చేయడానికి రాలేను. రాజకీయాలు ఏంటంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే ఉన్నారో ఒక ఆశ, వాళ్ళు హైదరాబాద్ నే ఉంటూ ఎట్టి పరిస్థితుల్లో ఒక జాబ్ సాధించుకొని నేను బయటకు వెళ్దామని ప్రపోజల్ చేశారు. వాళ్ళతో ఆడుకుంటా ఉంటే, గత ప్రభుత్వం ఆడుకుంటుందని ఈ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే 20 నెలలైంది, 22 నెలలైంది. ఇంతవరకు ఏదైతే టీజీపీఎస్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అవకతవకలు జరుగుతా ఉన్నాయి. అదే